ఈ యొక్క కేచరి ముద్రలో ఒక స్థాయిని మనం చూద్దాం. సాధారణంగా కేచరి ముద్రలో మన యొక్క నాలికని సాధ్యమంతరికి బయటికి సాగదీయటం నేర్చుకుంటాం ముందు. దానివల్ల ఏమవుతుందంటే నాలిక యొక్క పటుత్వం, శక్తి ఎక్కువసేపు ఆ ముద్రల్లో కూర్చునే శక్తిని పొందుతాం. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని, అలాగే కండరాలు నొప్పి లేకుండా ఉండటం కోసం ఇదొక ఎక్సర్సైజ్ అనమాట. నాలికను సాధ్యమైనంత వరకు బయటికి, కాళికా అమ్మవారు ఎలా బయటికి తీస్తుందో నాలిక, అలా మనం కూడా చక్కగా ఆ నాలికను బయటికి తీసే ప్రాక్టీస్ ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత ఈ కేచరి ముద్రని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మన యొక్క నాలికని పైకి ఫోల్డ్ చేయండి, లోపలికి. మన యొక్క నాలికని అంగుట్లోకి ఫోల్డ్ చేయండి, పైకి ఫోల్డ్ చేసి మన యొక్క దవడల్ని మెల్లిగా క్లోజ్ చేయండి, పెదాలు మూసేయండి. ఎంతవరకు మన అంగుట్లోకి నాలిక వెళ్తుందో అంతవరకు లోపలికి పంపించాలి. అంటే స్తంభనం అయిపోయింది, అష్టదిగ్బంధనం అయిపోయింది. ఒక్క ఆజ్ఞాచక్రం మాత్రమే యాక్టివేట్ అయ్యే స్థితికి మనం వస్తామన్నమాట. ఆన్ ది స్పాట్లో చక్కగా మీరు సుఖాసనం, వజ్రాసనం, మీరు ఎలా కావాలంటే అలా చక్కటి స్థితిలో ప్రశాంతంగా కూర్చొని మీ చుట్టూతా కొంత 2 feet వరకు ఎవరు లేకుండా చూసుకోండి. చక్కటి గాలి వచ్చే విధంగా కూర్చొని ఈ యొక్క నాలికని లోపలికి మడతపెట్టి చక్కగా కూర్చొని ధ్యానం చేయటం స్టార్ట్ చేస్తే తొందరగా కుండలిని జాగృతి వస్తుంది. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. డైరెక్ట్గా ఆజ్ఞాచక్రంలోకి మనం వెళ్ళిపోతాం అనమాట.